అస్సలం వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫారూక్ అండ్ నిమ్స్ కిచెన్. ముందుగా వాక్కాయల్ని క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని గింజలు తీసివేయాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకోవాలి పచ్చడికి. ఇక్కడ నేనైతే 20 తీసుకున్నానండి. 2 స్పూన్ల ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 2 స్పూన్ల నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిటపటలాడేంత వరకు. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ జార్లో తీసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో గింజలు తీసేసిన వాక్కాయలు వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలండి. వాక్కాయలు లివర్కి చాలా మంచిదండి. న్యాచురల్గా పుల్లదనాన్ని అందిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. చింతపండుకు బదులుగా చక్కగా దీన్ని యూస్ చేసుకోవచ్చు మనం. చూడండి, ఇవి ఉడికిపోతాయి కూడా. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని. ఇప్పుడు ఫ్రై అయిన వాక్కాయలను కూడా వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండింగ్ చేసుకుంటే వాక్కాయ పచ్చడి రెడీ. థ్యాంక్స్.